అందరికీ నమస్కారం. నేను మీ కృప. మీరు చూస్తున్నారు కృపగారి వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కుండలో కమ్మనైన చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయని కచ్చా పచ్చాగా మనం పేస్ట్ అయితే చేసుకోవాలండి. బాగా మెత్తగా చేసుకోకూడదు. అలాగే టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి హోల్ గరం మసాలా, చింతపండు పులుపు, శుభ్రం చేసి పెట్టుకున్న చేపలు, కారం, మిరియాలు, ఉప్పు, పసుపు. ముందుగా కుండనైతే శుభ్రంగా కడిగి స్టవ్ పై అయితే పెట్టుకోవాలన్నమాట. కుండలో ఎటువంటి ఆయిల్ లేకుండా బాగా హీట్ చేసుకోవాలి. కుండ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులను అయితే వేసుకోవాలండి. మెంతులు వేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి. అండ్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలో ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కలను అయితే వేసుకోవాలి. పులుపు వేస్తాం కాబట్టి టమాటా ముక్కలు తక్కువగా వేసుకోండి. నెక్స్ట్ అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ముందుగా వేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు వీటిని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు మనం ఒక 2 to 3 minutes అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకొని కలుపుకొని ఇందులో 1/2 tablespoon పసుపు, tablespoon సాల్ట్, 3 to 4 tablespoons కారం అయితే వేసుకోవాలి. ఈ క్వాంటిటీస్ అంతా 1 kg చేపకు అన్నమాట. ఇప్పుడు కారాన్ని కూడా వేసేసుకుంటున్నాం. అండ్ అలాగే మిరియాలను అయితే దంచుకొని వాటిని కూడా యాడ్ చేసుకోండి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి హోల్ గరం మసాలా పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసేసుకోవాలి. కుండలో చేపల పులుసు అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. సో ఇలా చేప ముక్కలు వేసుకున్న తర్వాత స్మూత్గా అనేది చివర్ల నుంచి మనం కలుపుకోవాలండి. లేదంటే చేప ముక్కలు అయితే విడిపోతుంది. చాలా జాగ్రత్తగా కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం చేపలో ఉండే నీసు వాసన పోయేంత వరకు మనం మూత వేసుకొని ఒక 2 to 3 minutes అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మరొకసారి నెమ్మదిగా కలుపుకొని దీనిలో ఇప్పుడు మనం చింతపండు పులుపుని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే చింతపండు రసం అన్నమాట. చింతపండుని ఇలా స్క్వీజ్ చేసుకొని ఆ రసాన్ని అయితే ఇప్పుడు మనం ఈ చేపల్లోకి అయితే వేసేసుకుంటున్నాం. ఈ చేప ముక్క మునిగేంత వరకు మనం వాటర్ అయితే వేసుకోవాలండి. చూడండి, మనం వేసిన వాటర్ కొంచెం తగ్గింది కదా. ఇప్పుడైతే మనం నార్మల్ వాటర్ని అయితే తీసుకొని చేప ముక్క మునిగేంత వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇది ఎగిరేంత దగ్గర పడేంత వరకు మనం మరిగించుకోవాలి. ఇప్పుడైతే మన చేపల పులుసు అయితే మరిగిపోయినట్టుంది. ఒకసారి మూత తీసి అయితే చూసేద్దాం. చూడండి, చాలా బాగా కుక్ అవుతుంది కదా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది అన్నమాట. సో ఫైనల్గా మన కుండలో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృపగారి వంటిల్లు. ఇంకా మీకు ఎలాంటి వంటకాలు కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృపగారి వంటిల్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.